నమో బుద్ధయ. యాక్చువల్గా ఈరోజు తథాగత్ గౌతమ బుద్ధుని 2569వ జన్మదినం. ఆ జయంతిని పురస్కరించుకొని యాజ్ యూజువల్గా గతంలో నేపాల్, బోధ్గయ వివిధ ప్రాంతాలకు వెళ్ళినట్టుగానే ఈ బుద్ధ పూర్ణిమకు మనకు అత్యంత సమీపంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్ట్ ఏరియాకు వచ్చినాము. సుమారు 300 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ బుద్ధవనం ప్రాజెక్టు అసలు విజిట్ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఆ బుద్ధిస్ట్ కల్చర్ కానీ లేదా బుద్ధుని యొక్క ఆనవాళ్ళు, చరిత్ర కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే ఈరోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణకు వచ్చిన సందర్భంలో అదేవిధంగా ఈ బుద్ధవనాన్ని కూడా విజిట్ చేయాలని ఇంట్రెస్ట్తో వాళ్ళు ఈరోజే మండే 12th మే ఈరోజే షెడ్యూల్ చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. అందులో భాగంగా ఇక్కడ అంతా హడావిడిగా ఉంది. ఇక్కడ చుట్టూ చూస్తే ఆ సౌండ్ ట్రక్స్, లైటింగ్ ట్రక్స్, మరోవర్ ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఐ థింక్ ఆ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఉంటుంది అనుకుంటా, అందుకే ఈ లైట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇదే అమరావతి స్తూపం ఆకారంలో నూతనంగా నిర్మించినటువంటి బుద్ధవనం యొక్క బౌద్ధ ఆరామం అనుకోవచ్చు. ఈరోజు అర్లీగానే 6 o'clock మేము ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ వివిధ దేశాల నుంచి అప్పటికే మాంగ్స్ వచ్చి వాళ్ళు చాంటింగ్ చేసుకుంటున్నారు. లోపల అత్యంత విశాలమైనటువంటి మెడిటేషన్ హాలు, ఆహ్లాదంగా మరియు చాలా ప్రశాంతంగా కూర్చోవడానికి మనకు మ్యాట్స్, బెడ్స్ అందుబాటులో ఉంటాయి. ఒక 10 minutes హ్యాపీగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాం. దాంతోపాటు వివిధ దేశాల నుండి వచ్చినటువంటి మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ వారి వారి వేషధనంలో వారు చాంటింగ్ చేస్తున్న క్రమంలో కూడా మేము వాళ్ళ యొక్క బుద్ధుని యొక్క శ్లోకాలు అయితేనేమి అది ఒక వాళ్ళ యొక్క డిస్కోర్సెస్ కూడా మేము దగ్గర నుండి గమనించినాము, విన్నాము. చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి తోబ్దరా స్తూపం ఇది. ఈ బుద్ధవనం ప్రిమిసెస్లోనే ఈ 300 ఎకరాల విస్తీర్ణంలోనే అనేక దేశాలకు సంబంధించిన స్తూపాలు ఇలా నిర్మించబడినాయి. అందులో భాగంగా ఇది తోబ్దరా స్తూపము ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినది. ఇప్పుడు మనము నేపాల్ దేశానికి చెందిన బోధనాథ్ స్తూపం దగ్గర ఉన్నాము. బుద్ధవనంలోనే వివిధ రకాల దేశాలకు సంబంధించిన స్తూపాల్లో ఇది నేపాల్ దేశానికి చెందిన బోధనాథ్ స్తూపం. ఇది ఇది బుద్ధ స్తంభ. ఇది USA కాలిఫోర్నియాకు చెందినటువంటి జోయల్ షెఫ్లిన్ అనే పర్సన్ దీన్ని మనకు ఇక్కడ బహుకరించారు. అది ఇక్కడ ప్రతిష్ఠించబడింది. బుద్ధుడి యొక్క మార్గము మరియు ఉపదేశాలన్నీ కూడా ఆ ముందు వైపు లిఖించబడినాయి. సాంచి స్తూపము మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నమూనా. ఇది ఇప్పుడు మనం బుద్ధవనంలోనే అత్యంత హిస్టారికల్ ఓల్డెస్ట్ బుద్ధ విగ్రహం దగ్గర ఉన్నాము. ఈ విగ్రహము 5th centuryకి సంబంధించినట్టుగా ఇక్కడ మనకు ఆధారాలు మరియు చరిత్ర తెలుస్తుంది. చాలా హైట్లో దాదాపుగా ఒక 80 feet కంటే ఎబోనే ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది.
ఇది శ్రీలంక నుండి శ్రీలంక గవర్నమెంట్ వారు ఈ బుద్ధవనం ఎస్టాబ్లిష్మెంట్ టైంలో మనకు డొనేట్ చేసినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టి ఉంచున్నారు. ఇక్కడ చూడవచ్చు మనము అత్యంత హిస్టారికల్ 5th సెంచరీకి సంబంధించినటువంటి బుద్ధ విగ్రహము, స్టాండింగ్ బుద్ధ విగ్రహము బుద్ధవనం ప్రైమరీలో మనం గమనించవచ్చు. తథాగత్ గౌతమ బుద్ధుని జాతక కథలలో ప్రస్తుతము ఈ యొక్క శిల్పకళను చూస్తే ఇది మహిష జాతకం బొరోబుదూర్లో ఉంటుంది. ఈ మహిష జాతకాన్ని 36వ జాతక కథగా తథాగత్ గౌతమ బుద్ధుడు సమస్త మానవాళికి ప్రబోధించాడు. కురుంగ మృగ జాతక కథ, ఈ మత్స్య జాతకం, ఇది ఫణిగిరిలో ఉన్నటువంటి జాతక కథ 33వ జాతక కథ. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఫణిగిరి దగ్గర ప్రస్ఫుటంగా కనిపించినటువంటి జాతక కథకు సంబంధించిన నమూనా ఇది. కవికుమార జాతకం కదా, సువర్ణ ప్రభాస జాతక, ఇది 30వ జాతక కథ. 30వ జాతక కథ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడే అంటే ఇది మనం బుద్ధవనంలో ఉన్న ప్రస్తుతము. ఈ బుద్ధవనంకి అతి సమీపంలో కృష్ణానది మధ్యలో నాగార్జున కొండలో ఉన్నటువంటి జాతక కథ యొక్క ఆధారాలు ఇవి. దశరథ జాతక కథ అంటారు దీన్ని. దశరథ జాతకము ఇది నాగార్జున కొండ మీద మనకు కనిపిస్తుంది. దాని యొక్క నమూనా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 29వ జాతక కథ, దీని పేరు కళింగ జాతక కథ. మహా ఉమ్మగ జాతకం 27వ జాతక కథ, ఇది సాంచిలో కనిపిస్తుంది మనకు. దీని పేరు శ్యామ జాతకం. 26వ జాతక కథ చంపయ్య జాతక కథ, ఇది నాగార్జున కొండలోనే మనకు ప్రస్ఫుటం కనిపిస్తుంది. మహాకాపి జాతకం, అశ్వముఖి జాతకం, తాబేలు జాతకం కదా, చాద్దంత జాతక కథ, నిగ్రోధ మృగ జాతకం. ఇది 20వ జాతక కథ మిథుర పండిత జాతక కథ, అమరావతిలో కనిపిస్తుంది. మహాసుత సోమ జాతకం 18వ జాతక కథ రిషశృంగ జాతకం, ఇది బార్హూత్ ఏరియాలో ఉంటుంది. 17వ జాతక కథ మాతంగ జాతకం, అమరావతిలో కనిపిస్తుంది మనకు. బౌద్ధ జాతక కథలన్నీ కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేసినటువంటి శిల్పకళ ఇది. పైన ఉన్నటువంటి అది స్క్రీను ఈరోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి సపరేట్ ఒక స్క్రీను టెంపరీగా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేశారు. నార్మల్ అయితే ఈ జాతక కథల వరకు ఈ శిల్పకళ మొత్తం కూడా మనకు రెగ్యులర్ కనిపిస్తుంది. దానికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ స్తూపాలు, శిల్పకళ మొత్తము. శిల్పకళ ప్రతిదీ కూడా బుద్ధుడి యొక్క చరిత్ర మరియు ఆయన యొక్క జాతక కథలను ప్రస్ఫుటంగా ప్రతిబింబించేలా మనకు వివరించే విధంగా ఇక్కడ శిల్పాలు అనేది చెక్కడం జరిగింది. ఇక్కడ చూస్తే అధికారులు మెయిన్గా ఓఎస్డి గారు కానీ ఇక్కడ అధికారులు కానీ చాలా బాగా ఏర్పాట్లు కూడా చేసినారు. ఆ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వెల్కమ్ చేయడంతో పాటు ఆ బుద్ధిస్ట్ కల్చర్ను ప్రతిబింబించేలా బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్లో భాగంగా మేము బయట చూస్తే చాలామంది బుద్ధిస్టులు అయితేనేమి, లేదా అంబేద్కరిస్టులు అయితేనేమి, లేదా హ్యూమనిస్టులు అనేక మంది బయట వెహికల్స్లో వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చినారు. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. ఒక దురదృష్టకరం ఏంటంటే ఈరోజు వరల్డ్ బ్యూటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తున్నారు కనుక మనకు అంత అంటే కామన్ పీపుల్కి అందరికీ రెగ్యులర్గా ఉన్నటువంటి యాక్సెస్ ఈ రోజు లేదు, కొంత రెస్ట్రిక్టెడ్గా ఉంది. ఆ ఈవినింగ్ ఇంకా కూడా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చుట్టూ చూస్తే ఆ లైటింగ్స్ అయితేనేమి, ఈ జెండాలు, ఇదంతా కూడా లైటింగ్స్, ముఖ్యంగా టోటల్ చుట్టూ బుద్ధవనము స్తూపము మెయిన్ స్తూపం ఉన్నటువంటి ఏరియా చుట్టూ కూడా భారీ ఫ్లడ్ లైట్స్ పెట్టిళ్ళు. ఆ భారీ ఫ్లడ్ లైట్స్ చూస్తుంటే నైట్లో ఎక్కువ ఈ సెలబ్రేషన్ కావచ్చు, ఈ హడావుడి ఉంటుంది అని చెప్పేసి మనం భావించవచ్చు. సో అవకాశం ఉంటే నైట్లు కూడా మేము ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు అయితే మేము లోపలికి వెళ్ళి ఒక 10 minutes హ్యాపీగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాం. దాంతోపాటు వివిధ దేశాల నుండి వచ్చినటువంటి మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ వారి వేషధారణలో వారు చాంటింగ్ చేస్తున్న క్రమంలో కూడా మేము వాళ్ళ యొక్క బుద్ధుని యొక్క శ్లోకాలు అయితేనేమి, అది ఒక వాళ్ళ యొక్క డిస్కోర్సెస్ కూడా మేము దగ్గర నుండి గమనించినాము, విన్నాము. చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి ఈ బుద్ధవనం ప్రాజెక్టును మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ యొక్క హిస్టారికల్ ప్లేసెస్ని బుద్ధుడు ప్రబోధించినటువంటి వాస్తవిక జీవన విధానాన్ని అలవరుచుకోవడం కోసం మొదటగా ఇలాంటి ప్రదేశాలను సందర్శించి ఈ యొక్క శిల్పకళా సంపదలో ఉన్నటువంటి జాతక కథలను, గౌతమ బుద్ధుడు మనకు ప్రబోధించిన విషయాలను
మొత్తం కూడా మనం స్వశక్తితోని విచక్షణతోని చాలా నిశ్చితంగా పరిశీలించి ఆ మీదట మనము మిగతా వారికి మన కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్లో కానీ లేదా మీకు వీలైనప్పుడు కానీ ఖచ్చితంగా ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ను విజిట్ చేయండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లలు ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. టీం లాగా వస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా చక్కటి పచ్చదనము మరియు ప్రశాంతతతో కూడుకున్నటువంటి ఏరియా ఇది. ఈ పక్కనే కృష్ణానది, ఆ పక్కన నాగార్జునకొండ, బోటింగు, మరి అనేకమైనటువంటి డ్యాము, అతిపెద్ద డ్యాము, ఇవన్నిటి యొక్క చారిత్రక ప్రదేశాలు, విహార ప్రదేశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 2022 నుంచి ఈ బుద్ధవనం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి నాగార్జున సాగర్ యొక్క విశిష్టత అనేది పెరిగిపోయింది. కాబట్టి ప్రజలంతా కూడా మనకు అత్యంత అందుబాటులో ఉన్నటువంటి నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించాలి. ఆ బుద్ధుని యొక్క జాతక కథలను, ఆయన యొక్క లిటరేచర్ను, ఆయన యొక్క కల్చర్ను కూడా అందరూ కూడా అలవర్చుకోవాలని నేను పిలిపిస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్.